ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్ డిపో నుండి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి విఎస్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రోడ్డు సంస్థలో కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఉద్యమాలపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బ్రీత్ ఎనరైజర్ పరీక్షలు చట్టం అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఖమ్మం రీజియన్ లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రూట్ సర్వేలు చేపట్టి రన్నింగ్ సదుపాయం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో 7 డిపోల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ తీసుకుంటే వయసు తీసుకుంటే రెడ్ షర్ట్ లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుంది. కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదు. ఏదైతే గత ప్రభుత్వం యూనియన్ల మీద ఆంక్షలు విధించి 5 సంవత్సరాలుగా వేధిస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో ప్రయాణం చేస్తుంది. ఏదైతే వెల్ఫేర్ కమిటీలు ఉన్నాయో రద్దు చేయకుండా కొత్త కమిటీలు నియమించడం ద్వారా పాత ప్రభుత్వం దారిలో నడుస్తామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. వేధింపులు భరించలేని స్థితిలో చేరున్నాయి. ఇవాళ బలవంతంగా డబుల్ డ్యూటీలు చేయించడం, అవసరమైన సిబ్బందిని రిక్రూట్ చేయకుండా ఉంచడం, చేయకపోతే ఇబ్బందులు పెట్టడం, ఒక్కరోజు సెలవు కూడా దొరకని పరిస్థితి, మహిళలకు ప్రాకృతిక అవసరాలకు కూడా సెలవు ఇయ్యని స్థితి, దుర్మార్గమైన స్థితి ఈరోజు కూడా కొనసాగుతోంది. వీటి మీద అనేకసార్లు విజ్ఞప్తులు చేశాం. అయినా యాజమాన్యం అట్లాగే ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. అదే రకంగా అనేక సమస్యలు ఈ రోజున ఇబ్బంది పడుతూ ఉన్నాయి. మహాలక్ష్మిలో ఆ సమస్యలన్నీ కూడా మరింతగా పెరిగాయి. మహాలక్ష్మి తీసుకురావడం పట్ల మాకేం వ్యతిరేకత లేదు. అది ప్రజలకు మంచిదే అని మేము చెప్తున్నాం. అవి వీలైతే మొత్తం ప్రజలందరికీ కూడా ఉచిత రవాణా ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మహాలక్ష్మి కూడా సిద్ధపట్టలేదు. ఏదైతే టిమ్స్ యంత్రాలు ఉన్నాయో వాటిలో చిన్న మార్పులు చేస్తే ఉద్యోగాలు కోల్పోకుండా కాపాడగలిగే పరిస్థితులను చెప్తున్నా వాటిని కూడా చేయనందున ఇప్పుడు నెలకి 10 మంది వరకు కూడా సస్పెండ్ అయ్యి ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెట్టబడుతున్నారు. అదే రకంగా రూట్ సర్వే చేయకుండా పాత రన్నింగ్ టైం, రోడ్లు బాగున్నాయని పేరుతో పాత రన్నింగ్ టైంని కొనసాగించడం ద్వారా ఈ రోజున ప్రతి సర్వీస్ కూడా 2-3 గంటలు ఆలస్యంగా రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఉద్యోగ భద్రత లేకుండా పోయింది.